మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే, ఖర్జూరపు చెట్టుతో మనల్ని పోల్చాడు. అది మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఎనీ టైం, సర్వకాల సర్వావస్థల యందు మనము సారము కలిగి పచ్చగా ఉండాలి. మన భక్తి జీవితంలో మార్పు రాకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. నా బిడ్డలైన మీరు ఒకప్పుడు ఆత్మతో ఆవేశంతో మండుతూ, ఒకప్పుడు ఎండుతూ ఉన్న అనుభవాలు నాకు ఇష్టం లేదు. ఎనీ టైం, వేసవి కాలపు సెగ తగిలినా నీలో మార్పు రాకూడదు. వర్షాకాలపు తడి తగిలినా నీలో మార్పు రాకూడదు. చలికాలపు చలి తగిలినా నీ భక్తిలో మార్పు రాకూడదు. ఏ ఋతువులోనైనా సరే అది ఒకే విధంగా సారము కలిగి ఉన్నట్టు, పచ్చగా ఉన్నట్టు నా బిడ్డలు కూడా అనుకూల స్థితిలోనూ ప్రతికూల స్థితిలో కూడా భక్తి సాధన విషయంలో పచ్చగానే వర్ధిల్లాలని నా ప్రభు ఆశ. మీరేమంటారు? పాయింటే కదా అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, ముసలితనాన్ని రానియకూడదు. భక్తిలో ముసలితనాన్ని రానియకూడదు. బైబిల్లో ఒక మాట ఉంది, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని మనస్సును హృదయమును త్రిప్పివేసిరి అని ఉంది. ఎటు తిప్పారు? అష్టారోతు దేవత వైపు, సీదోనియల దేవత వైపు, రకరకాల దేవతల వైపు అతని హృదయాన్ని తిప్పేశారు, అతని మనసును తిప్పేశారు, సొలొమోను మనస్సుని. అక్కడ స్పష్టంగా రాస్తాడు, సొలొమోను వృద్ధుడైనప్పుడు. చూస్తారా, భూమి మీద ఉన్న మన శరీర వయసులో మనకు ముసలితనం రావచ్చేమో కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో చచ్చిన ముసలితనం రాకూడదు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదువు. సొలొమోను వృద్ధుడైనప్పుడు, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం. చదువు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయములే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. చాలు. సొలొమోను వృద్ధుడైనప్పుడు, వృద్ధాప్యం అంటేనే బోలెడన్ని విషయాలు ఉంటాయి వృద్ధాప్యంలో. అచ్చంగా ఈ వృద్ధాప్యం అనే ఒక పాయింట్ మీద ఒక అంశమంతా మాట్లాడవచ్చు. దాదాపు 2.5-3 గంటల అంశం అది. వృద్ధాప్యం అంటే విరక్తి. వృద్ధాప్యం అంటే ఆధారపడేటువంటి అనుభవం ఇతరుల మీద. వృద్ధాప్యం అంటేనే, ఏమనుకోవద్దు, చాదస్తం. దేవునికి స్తోత్రం. వృద్ధాప్యం అంటేనే నిలవలేని స్థితి. వృద్ధాప్యం అంటేనే బోలెడన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, ఒకటి మాత్రం చెప్తున్నా. శారీరకంగా వృద్ధులైన వారికి ఎలాంటి అనుభవం ఉంటుందో ఆధ్యాత్మిక వృద్ధాప్యంలో కూడా అలాంటి అనుభవాలు ఉంటాయి. ఒకప్పుడు అందరినీ శాసించి యెహోవా వైపు తిప్పినటువంటి సొలొమోను వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి, వయసుతో పాటు ఆధ్యాత్మిక వృద్ధాప్యంలో కూడా వచ్చేటప్పటికి ఒకళ్ళు తిప్పినకెళ్ళి తిరగాల్సి వచ్చింది. మీకు తెలుసా వృద్ధాప్యం ఆధారపడి బ్రతికే అనుభవం అని? యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఇతరులను చేయబట్టి నడిపిస్తాడు. సరుకైపోయి వృద్ధుడైనప్పుడు అతన్ని ఒకళ్ళు చేయబట్టుకొని ఎవరు నడిపిస్తారా అని ఇతరులకి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటాడు. భక్తి జీవితంలో వృద్ధాప్యం రావద్దు. ముసలితనం భక్తి జీవితంలో లేదు. క్రీస్తు యేసునందున్న వాళ్ళకి ముసలితనం లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వసించితే శారీరకంగా కూడా నిన్ను నూతన శక్తితో నింపి మళ్ళా నీకు చిగురులు వచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి. నువ్వు విశ్వసించగలిగితే అటు ఆధ్యాత్మికంగాను ఇటు భౌతికంగాను కూడా. ఎందుకంటే మోషేకి 120 సంవత్సరాలు కంటి చూపు తగ్గల, కాలి సత్తువ తగ్గల. అబ్రహాము 175 ఏళ్ళు బ్రతికాడు. శారా, మీరు నమ్మండి నమ్మకపోండి, 65 సంవత్సరాల వయసులో, 65 ఏళ్ల వయసులో ఐగుప్తు రాజైన ఫరో కళ్ళను ఆకర్షించింది.
ఇక్కడ అంతా 20 ఏళ్ళు ఉండి ఒక్కొక్క ఆమె ముఖం చూస్తే భయంకరంగా ఉంటుంది. కొంతమంది అందంగా కనపడాలని ఏం పూసినా పూస్తారు. అబ్బే ఎన్ని పూసినా సరే శారా సౌందర్యం మాత్రం రాదు. 65 ఏళ్ళు అండి, మనకు 65 ఏళ్ళు ఉంటే బామ్మగారు అంటాం. బామ్మగారు లేదు, మామగారు లేదు, ఊరే పొగిడింది ఆమె. అసలు ఆ దేశం మొత్తం ఆమె గురించి మాట్లాడుకున్నారంట. వాడు ఆ పోటు తట్టుకోలేక ఎవరు ఆమె తండ్రా నా దగ్గరికి అన్నాడు. ఎన్నేళ్ళ వయసులో? సరే 65 అంటే మామూలు అనుకోవచ్చు. దాదాపు 80 దాటిన వయసులో అబీమెలెకు రాజు కళ్ళను ఆకర్షించింది శారా. ఏం పూసి ఉంటుందండి ముఖానికి? 80 ఏళ్ళు దాటిన వయసులో అండి. చూస్తారా? అవసరం లేదు, మీకు తెలుసుగా. అబ్రహాము బయలుదేరినప్పుడు ఆయన వయసు ఎంత? 75. శారా వయసు ఎంత? 65. ఐగుప్తుకి కనానుకు పోయారు. కనానులో కరువు వచ్చిందని ఐగుప్తుకు పోయారు. ఐగుప్తుకు పోయేటప్పుడు అబ్రహాం ఏమన్నాడు? శారా నీవు చక్కని దానివని నేను ఎరుగుదును. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిన్ను చూసి నన్ను చంపి నిన్ను తీసుకొని పోతారు కనుక నువ్వు నా భార్య అని చెప్పొద్దు, నా చెల్లెలని చెప్పు, నేను అన్ననని చెప్పు అని అబద్ధం చెప్పించాడు. ఎందుకు? అంత చక్కనిది. ఎంత వయసులో? 65 ఏళ్ల వయసులో. అదే సన్నివేశం మళ్ళా అబీమెలెకు రాజు దగ్గర వచ్చినప్పుడు ఇంచుమించు శారాకి 80 దాటిన ఏజ్. ఇప్పుడు ముసలమ్మ అందామా? అరే బాబు, రాజు చూడని అందమే ఉంది. అలాంటి రాజు కళ్ళనే దిమ్మ తిప్పిందంటే ఏ టైపులో ఉండాలో చూడండి ఇక శారమ్మ. ఏమండి, రేపు పోయిన తర్వాత అడగండి, ఏం పూసా ముఖానికని. ఏం పూసాను? ఈ బొంద పూసాను, ఏం పూసాను? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నా ప్రభు నన్ను పరిశుద్ధ స్త్రీ అని పిలిచాడు, నా యజమానుడికి నేను లోబడి ఉన్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచాను, విశ్వాసమును బట్టి నీతిమంతురాలుగా తీర్చబడ్డాను, ఆయన తన నీతిని నాకు ఆపాదించాడు, ఆయనను నమ్ముటను బట్టి ఆయన కృపతో నేను అలాగున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 120 ఏళ్ళు అంటే లెక్క లేకుండా బతికింది. ఏమండి, మైండ్ పోయిద్ది అసలు ఆమె గురించి ఆలోచిస్తే. కానీ నిజం, ఆయన చిత్తమైతే నీ శరీరాన్ని కూడా ముసలితనాన్ని రాకుండా కంట్రోల్ చేయడానికి శక్తి గలవాడు ఆయన. నీ ఆకర్షణ తగ్గకుండా చేయడానికి శక్తి గలవాడు ఆయన. ఆయన మనకు అవసరం అంటావా? ఆకర్షణ అవసరం అంటావా? ఎందుకు? మనకు అవసరం లేదులే. మనకి ఈ ఆకర్షణ కాదు, ఈ ఆకర్షణ కావాలి. ఏమండి, భక్తి జీవితంలో ముసలితనాన్ని దేవుడు ఒప్పుకోడు. భక్తి జీవిత ఆరంభంలో నువ్వు నలుగురిని నడిపించేటట్టు ఉండాలి. సంవత్సరాలు గడిచినా కూడా నువ్వే నడిపించేటట్టు ఉండాలి. ఆ విధమైనటువంటి శక్తి కలిగిన దానివై, శక్తి కలిగిన వాడవై నువ్వు ఉండాలి. అందుకే ఇక్కడ మాట్లాడాడు, యెహోవా మందిరములో నాటబడిన వారై ముసలితనమందు చిగురు పెట్టుదురు, ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ 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 వేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అయిపోయింది. నంబర్ 1, ఖర్జూర వృక్షం స్పెషల్ ఏంటంటే దానికి వాతావరణంతో నిమిత్తం లేదు, దేంతో నిమిత్తం లేదు, వయస్సుతో నిమిత్తం లేదండి. దీన్ని చూపించి మనకు దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే, అన్ని కాలాలలో నువ్వు ఒకే విధమైన సారాన్ని కనపరచాలి. నువ్వు ఎల్లప్పుడూ పచ్చగానే ఉండాలి. నువ్వు వాడిపోవటానికి, ఓడిపోవటానికి, వీగిపోవటానికి, వీక్ అవటానికి వీల్లేదు. ఇది నా ఆశ అని నా దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రెండవది, భక్తి జీవితంలో నీకు ముసలితనం రావద్దు. నిన్నొకళ్ళు నడిపించాల్సిన గతి నీకు రావద్దు. నువ్వే ఈ జీవితం ముగించేంత వరకు అనేకుల్ని నడిపించే వ్యక్తిగానే ఉండాలి కానీ, అనేకుల్ని ప్రోత్సహించే వ్యక్తిగా ఉండాలి కానీ, అనేకుల్ని దేవుని కొరకు తిప్పే వ్యక్తిగా ఉండాలి కానీ, నువ్వు బలహీన పడిపోయి నీకొకళ్ళు చెప్పి నిన్నొకళ్ళు ప్రోత్సహించేటువంటి దిక్కుమాలిన స్థితి నీ లైఫ్లో ఎన్నడూ రావద్దు. ఆ స్థితికి నువ్వు దిగజారొద్దు అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడాడు, నేను మీకు కూడా చెప్తున్నా. నా కుమారుడా, ఖర్జూరపు చెట్టు వలె నువ్వు ఉండాలిరా. నీ జీవితం చరమ దశ వరకు, ముగింపు దశ వరకు
అనేకుల్ని నువ్వు నడిపిస్తానే ఉండాలి, కానీ నన్ను ఎవరు నడిపిస్తారా, నేను బలహీనపడ్డాననే దిక్కుమాలిన స్థితికి, వృద్ధాప్య స్థితికి అన్నాడు వెళ్ళొద్దు. నువ్వు ఎప్పుడు యంగ్స్టర్ లాగానే ముందుకు కొనసాగాలి. భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో నా దేవుడు మాట్లాడాడు. నీకు అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని మయంపరచు.